భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించినిదే నారదాదులచే నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనయై సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ చూతమురారండి శ్రీ
नमस्तगुणवात्मनेभ्यां नमः सूदोरासुनेभ्यां नमः चायद्यमाभ्यां नमः धनुर्धायनागाभ्यां नमः सहस्राज्यगणिष्ठिकाभ्यां नमः वैश्वानरगणपतिभ्यां नमः వెంకటరమణుని విభవము చూడగ తిరుమలగిరిలో నిత్యము పండుగ కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి ఇలలో వెలసిన తొలి దేవునికి ఆదిలక్ష్మి శ్రీ అలమే రామనామమతనిది రామవు నీవైతేను చామనవర్ణమతడు చామవు నీవు వామనుడందురతని వామనయనవు నీవు వామనుడందురతని వామనయనవు నీవు ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలము ఒకటే కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇంతవరకు కూడా విశేషముగా సత్యాంకరారోపణ అనంతరము అగ్ని ప్రతిష్టాపన అనే కార్యక్రమం జరిగినది. ఏ వివాహ సమయమునైనా సరే అగ్ని సాక్షిగా వివాహం ఆడమంటుంది ధర్మశాస్త్రము. ఆ అగ్ని సాక్షిగా వివాహం ఆడినటువంటి బంధము నిరంతరం సూర్యకాలము ప్రవర్తనం విశ్వాహ తారస్యతే భూషితం జన్మ జన్మాంతరస్యతం సర్వం శుభానాం లక్ష్మీనారాయణాద్యాదర. అటువంటి వివాహము నిరంతరము కూడా సూర్యమండలము ఉన్నంత వరకు కూడా విశేషమైనటువంటి ఫలము అనేది లభిస్తుందట. జన్మ జన్మాంతరం వరకు కూడా వారి యొక్క దాంపత్యం అన్యూన్యంగా ఉంటుందట. అటువంటి యొక్క శాస్త్ర ప్రమాణములో అంటే మొట్టమొదటగా మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణ ధారణ్యమైనటువంటి యొక్క లక్ష్మీనారాయణ రూపమైనటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క పాదములు బ్రహ్మగారు కడిగారంట. అందుచేత బ్రహ్మ కడిగినటువంటి పాద ప్రక్షాళన కూడా కార్యక్రమం జరిగింది. వివాహ సమయంలో ఒక సందేహము, అయ్యా మేము అమ్మాయిని ఇస్తున్నాం కదా, అబ్బాయి మాకన్నా చిన్నవాడు, మరి ఆయన పాదాలు మేము సృశించి ఆ పాద ప్రక్షాళన ఎలా చేయాలి అంటారు ఎవరో మామగారు. కానీ అక్కడ ఉన్నవంటి యొక్క అబ్బాయి సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు కనుకనే నీవు అల్లారు ముద్దుగా పెంచుకున్నవంటి కుమార్తెకి ఎవరిని ఇస్తున్నావు? సాక్షాత్తు దేవాది దేవుడైన స్వయంభూ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి నీ కుమార్తె లక్ష్మీదేవిగా భావించి వారికి ఇస్తున్నావు. కనుకనే వారు ఉన్నది పెళ్లి కుమారుడు కాదు, సాక్షాత్తు లక్ష్మీనారాయణుడుగా భావించి నీవు పాద ప్రక్షాళన చేయాలి. ఇటువంటి అదృష్టం మన కర్తం ప్రతాప్ రెడ్డి గారికి చక్కగా స్వామివారి యొక్క సృశించి పాదాలని ప్రక్షాళన చేసి శ్రీమతి జ్యోతి గారులకి దక్కింది. అంతటి అదృష్టము వారు నోర్చుకున్నారు. దాదాపు 16 సంవత్సరాలుగా
వారు నిత్యము కూడా స్వామివారిని శరణాగతి వేడుకునే వంటి యొక్క వారు దంపతులు నిరంతరము కూడా ఆ స్వామివారి సేవలోనే ఉంటారు. ఆమె జ్యోతి గారులు ఎప్పుడు ఫోన్ చేసినా మా అబ్బాయి బాగున్నారా స్వామి అంటుంది. ఎవరో వెంకటేశ్వర స్వామి వారు. మా అబ్బాయిని కాస్త కొంచెం చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు మేము వచ్చి మీకు తాంబూలం ఇస్తాము. తాంబూలం ఇవ్వలేదమ్మా, మీ అబ్బాయికి వచ్చిన ఆయన మమ్మల్ని చూడాలి తప్ప మేము ఆయన చూసే అంతటి వాళ్ళం కాదు అని చెప్తూ ఉండేవి. అంటే యోగక్షేమాలు కూడా వారు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. అటువంటి వారు 16 సంవత్సరాలుగా వివాహం చేసిన వంటి యొక్క ఒక ఎత్తు అయితే ఈ వివాహం ఒక ఎత్తు కనుక వారు పాద ప్రక్షాళన చేసిన అనంతరము వారు మధుపర్కాల రూపంలో ఉన్నటువంటి వస్త్రాలు, చదివింపు వస్త్రాలు ఇస్తున్నారు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్ర మహోత్సవములో భాగంగా మన స్వామివారి యొక్క సేవకులు కర్తం ప్రతాప్ రెడ్డి గారు, వారి యొక్క ధర్మపత్ని గారు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క అలాగే గ్రామస్తులు అందరూ కూడా స్వామివారి వివాహ మహోత్సవం సందర్భములో పట్టు వస్త్ర నూతన ద్రవ్యములను సమర్పించడం జరుగుతున్నది. హరి పేరాతనికి హరిణే క్షణము నీవు కరిగా చేతాను నీవు కరియానవు. హరి పేరాతనికి హరిణే క్షణము నీవు కరిగా చేతాను నీవు కరియానవు. సరి జలధి సాయి జలధి కన్యవు నీవు. సరి జలధి సాయి జలధి కన్యవు నీవు. పెరసి మీ ఇద్దరికి పేరు బలము ఒకటే. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోక జిగేషయా. కన్యాం స్వాలంకృతాం సాత్వే శశేషాలసుమేతసే. ప్రేతోహం ప్రయచ్చామి సర్వకామార్థ సిద్ధయే. విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః. ఇమాం కన్యాం ప్రసాద్ స్వామి హీనాతు కమలావతి. కన్యాదాన ముహూర్త శుభముహూర్తోస్తు. దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మ. కన్యే మమ కృత భూయాః కన్యే మే దేహి పార్శ్వయాః. కన్యే మే పృష్ఠత భూయాస్తత్తానాన్ మోక్షమాప్నుయాం. దేవాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః. అభూతిమ సముద్ధించ సర్వార్నిన్ముదమే గృహ.
ఇరువురి అమ్మవార్లిద్దరికీ కూడా ఎంతో చక్కగా మాంగళ్య ధారణ జరుగుతుంది. కంఠే భద్రామి శుభగే రక్షమాం భవరత్రయం అదః సీతా సావిత్రి మాంగళ్యధారణ ముహూర్తోస్తు. లక్ష్మీరమణ గోవింద, ధాత్రే రమణ గోవింద. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే అగ్నంచోదం వృణీమహే హోతారం విశ్వవేదసో అస్య యజ్ఞస్య సక్రదో ప్రజమంచ శుభ్రం యజ్ఞాపవీతం బలమస్తు తేజ. యజ్ఞాపవీత ధారణ ముహూర్తోస్తు. కమనీయం మతిరమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. సుముహూర్తం మది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం. కమనీయం మతిరమణీయం పద్మావతం వైభోగం. సుముహూర్తం మది పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. 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 రఘుకుల తిలక
తిలకా రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అందరికీ నమస్కారాలండి. 14వ డివిజన్లో వికాస్ ప్రజాహిత అనే ఒక సంస్థని పెట్టి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు యాక్చువల్గా 14వ డివిజన్ కార్పొరేట్ వారు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో గత 16 సంవత్సరాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఈ యొక్క 14వ డివిజన్లో నిరాటకంగా అంటే ఎప్పుడు ఆపకుండా 16 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా యాక్చువల్గా రావటం, ఆ భగవంతుడిని ప్రార్థించడం, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలి, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఈరోజు 14వ డివిజన్లో వికాస్ ప్రజాహిత సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా దిగ్విజయంగా స్వామివారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము వీక్షించడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో స్వామివారి కళ్యాణం వీక్షించినా తిలకించినా వాళ్ళకి ప్రతి ఒక్కరికి శుభాలు కలుగుతాయని ఒక మనందరికీ ఇది. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగటం, అదేవిధంగా భక్తులందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు, మాకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా బాలాజీ ప్రాంతంలో ఈ యొక్క తూర్పు ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం జరుగుతుంది. ఒక వెంకటేశ్వర స్వామి కళ్యాణమే కాదు, ముక్కోటి ఏకాదశికి కూడా చాలా పెద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం, 10,000 మంది కూడా ముక్కోటి రోజు దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామిని. ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విగ్రహాలు అన్నమయ్య వంశస్థులు అందించినటువంటి విగ్రహాలు ఇవి. కాబట్టి ప్రజలు భక్తులు కూడా ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క కళ్యాణానికి మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయుల పొంగూరు శ్రీ నారాయణ సార గారికి, ఏమిరెడ్డి పట్టాభిరామ రెడ్డి గారికి, ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే అనురాధ గారికి, విజయరెడ్డి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్వామి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రాంత ప్రజలందరికీ, అలాగే జర్నలిస్టులకి అందరికీ కూడా రాజకీయ నాయకులు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.